కొండవ వేశారు, పంచబహుకరించారు. లాస్ట్ డే చక్కగా బిర్యానీ తిన్నాం. చలో హైదరాబాద్ ఇంకా చాలా బాగా మాట్లాడతాడు. ప్లీజ్ సపోర్ట్ హిమ్. టువర్డ్స్ హైదరాబాద్ జర్నీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఇలా అద్దాల మధ్యలోంచి టాటా బై బైలు చెప్పుకోవడమే. నెల రోజుల సెలవులు టక్కమని అయిపోయినాయి. రోజా ట్రావెల్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు కోనసీమ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. సో ఏంటి రోజా నెల రోజులు హాలిడే ఎలా ఉంది? ప్రొడక్టివ్ హాలిడేస్ అనే చెప్పాలి. అది దిగిన వెంటనే తిరుపతి వెళ్ళాం, ఆ తర్వాత కోనసీమలో చాలా ప్లేసెస్కి వెళ్ళాం, రిలేటివ్స్ని విజిట్ చేసాం, అండ్ వైజాగ్ అరకు ట్రిప్. ఇప్పుడేమో ఇదిగోండి నరసాపురం దగ్గరలో ఉన్నాం అనమాట. మార్నింగ్ 6:30 అవుతుంది టైం. నేను ఇంకా ఒక 3 వీక్స్ ఉంటాను ఇండియాలో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి రేపటి నుంచి. నరసాపురంలో టిఫిన్ బ్రేక్ ఇచ్చాం. టిఫిన్ పూర్తి చేసుకుని హైదరాబాద్ జర్నీని తిరిగి కంటిన్యూ చేద్దాం. డీజిల్ లేకపోతే బండి నడవదు, కాఫీ పడకపోతే మన బండి నడవదు అనమాట. కాఫీ కంపల్సరీ. ఈ చార్మినార్ హోటల్ నరసాపురం టిఫిన్స్ చాలా బాగున్నాయి. నరసాపురం వస్తే ట్రై చేయండి. బస్ స్టాండ్కి ఒక 4 అడుగుల దూరంలోనే ఉంటుంది. ఇదంతా స్టీమర్ రోడ్ అంటారనమాట. నరసాపురంకి ఫేమస్ రోడ్డు. ఒక 4 అడుగులు ముందుకెళ్ళామనుకోండి గోదావరి రేవ్ వస్తుంది. ఈసారి అసలు నరసాపురం మనం రేవు దగ్గరికి రావడం కుదరలేదు. సరదాగా గోదావరి ఒకసారి చూద్దామని చెప్పి రేవు దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం రేవు దగ్గరికి. ఇదే అనమాట నరసాపురం రేవు. ఇక్కడ నుంచి ఎదుగుండి రేవు క్రాస్ చేసుకుని వెళ్తే అవతల పక్కన సకినేటిపల్లి 9-10 కిలోమీటర్స్లా వెళ్తే గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్ అనమాట. సంగమ స్థానం అంతర్వేదిలో. అవతల పక్కన తూర్పు గోదావరి అండ్ ఇది వెస్ట్ గోదావరి, నరసాపురం టౌన్. చలో హైదరాబాద్ ఇంకా. ప్రజెంట్ అయితే మనం టువార్డ్స్ విజయవాడ ప్రయాణం కంటిన్యూ చేస్తున్నాం. నరసాపురం నుంచి ఒకప్పుడు విజయవాడ వెళ్ళాలంటే భీమవరం, గుడివాడ ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళవలసి వచ్చేది. కొత్త హైవే రావడం వల్ల మొత్తం ఈ జర్నీ అంతా ఈజీ అయిందనమాట. నరసాపురం, సీతారాంపురం, మొగల్తూరు అలా త్రూ మనకి లిటరల్గా సముద్రం పక్కన వెళ్ళే హైవే అనమాట ఇది. ఒంగోలు వరకు మనం ఈ హైవేలో వెళ్ళిపోవచ్చు అనమాట. నరసాపురం నుంచి చెన్నై వెళ్ళడానికి కూడా చాలా ఈజీ అయింది ఈ హైవే రావడం వల్ల. ఆ పక్కన అన్నీ కూడా మనకి ప్యారల్గా ఎక్కువ రొయ్యల చెరువులు అండ్ ఆక్వాకల్చరే మొత్తం. రొయ్యలు, చేపల చెరువులు. ఇక్కడ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఈ హైవే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాలి. చాలా టైం సేవ్ అవుతుంది. ఈవెన్ లాస్ట్ టైం మేము చెన్నై నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇదే హైవేలో వచ్చాం అనమాట. ప్రజెంట్ అయితే మనం ఈ రోడ్లో మచిలీపట్నం వరకు కంటిన్యూ అయ్యి రైట్ సైడ్కి తిరిగిపోతాం. రైట్ సైడ్ వెళ్తే విజయవాడ, అలా స్ట్రైట్గా కంటిన్యూ అయిపోయాం అనుకోండి ఒంగోలు వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రోజా ప్యారిస్ వెళ్తుంది. సో హైదరాబాద్ నుంచి దోహా వెళ్ళి దోహా నుంచి ప్యారిస్. సో మేము ఈస్ట్ గోదావరి కోనసీమ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా మనకి విజయవాడలో ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి కటార్ ఎయిర్వేస్, ఎమిరేట్స్, ఎతిహాద్, ఒమాన్ ఎయిర్వేస్ ఇవి ఉన్నాయి కదా. అట్లీస్ట్ ఒక 3 ఎయిర్వేస్ వీక్లీ ఫ్లైట్స్ నడిపినాయి అనుకోండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్గా ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల నుంచి గల్ఫ్ వెళ్ళే ప్యాసింజర్స్ చాలా ఎక్కువ. అలాగే యూరోప్, అమెరికా వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. మా ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, విజయవాడ నుంచి లెట్సే అబుదాబి కనెక్టివిటీ ఉంది అనుకోండి, ఇంకా అబుదాబి వెళ్ళిపోతే ప్యారిస్ వెళ్ళడం చాలా ఈజీ. అలాగే మస్కట్ వెళ్ళిన వాళ్ళకి అమెరికా వెళ్ళడం చాలా ఈజీ అక్కడ నుంచి కనెక్టివిటీ. అలాగే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళి ఫ్లైట్ ఎక్కాల్సి వస్తుంది. రాజోల్ నుంచి ప్రతిరోజు 2 ఎయిర్పోర్ట్కి వెళ్ళే బస్సులు ఉంటాయి. డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతిరోజు ఫుల్గానే వెళ్తాయి. అసలు గల్ఫ్ వెళ్ళే ప్యాసింజర్స్ ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు, వచ్చేవాళ్ళు కూడా అలాగే వస్తూనే ఉంటారు. ఫ్యూచర్లో విజయవాడ నుంచి గల్ఫ్కి కనెక్టివిటీ పెరిగింది అనుకోండి చాలా బాగుంటుంది. నరసాపురంలో బ్రేక్ఫాస్ట్ చేసి 7ంటికి మనం బయలుదేరాం. ఇప్పుడు టైం 8:15 అయింది. ఇదిగోండి మచిలీపట్నం వచ్చేసాం. సో ఇదంతా మచిలీపట్నం ఊరు అనమాట. మనం మచిలీపట్నం ఊర్లోకి ఏం వెళ్ళాం, స్ట్రైట్ అలా వెళ్ళిపోతే మనం విజయవాడ రీచ్ అయిపోతాం ఇంకాసేపట్లో. జర్నీ అయితే చాలా ఈజీ అయింది, చెప్పాను కదా. చాలా అసలు ట్రాఫిక్ గొడవ లేకుండా నరసాపురం నుంచి విజయవాడ జర్నీ సాఫీగా సాగిపోతుంది. అలాగే విజయవాడ వెళ్ళిపోతే ఇంకా హైదరాబాద్ తెలియదేముంది, జమ్ అంటూ వెళ్ళిపోవచ్చు. మచిలీపట్నం దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా. మచిలీపట్నాన్ని బందర్ అని కూడా అంటారు. బందర్ లడ్డూకి ఫేమస్. ప్రజెంట్ అయితే మనం ఏం తీసుకోవట్లేదు, ఎక్కడ ఆగట్లేదు. విజయవాడ, హైదరాబాద్ అంతే. మధ్యలో ఒక 2 టీ బ్రేక్లు, ఒక లంచ్ బ్రేక్ అంతే. టిఫిన్ చేసి హాయిగా పడుకొని చూడండి బ్యాక్ సీట్లో. ఈసారికి పాపం సోలో ట్రావెలర్. అలా మాటల్లోనే విజయవాడ వచ్చేసింది. మీకు గుర్తుంది కదా 8:15కి మనం బందర్లో బయలుదేరాం. ఇప్పుడు టైం 9:15 అయింది. జస్ట్ ఒక గంట సేపులో మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చేసాం. మా చిన్నప్పుడు విజయవాడ ప్రయాణం అంటే అదొక పెద్ద ఎమోషన్. ఉదయాన్నే 6:30కి నర్సాపూర్ టు గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఉండేది. అది ఎక్కితే విజయవాడలో దిగేసరికి 10 దాటేసేది. నిదానంగా దిగి బస్సు ఎక్కి కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని
వీలైతే మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కి రాత్రికి నరసాపురం రావడం, లేదంటే ఒక నైట్ అక్కడే స్టే చేసి కాళేశ్వరరావు మార్కెట్ ఫేమస్ కదా, అక్కడ హోల్సేల్ మార్కెట్లన్నీ తిరుగుతూ ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కుని మరుసటి రోజు రాత్రికి ఇంటికి చేరుకోవడం. ఇలా ఉండేది విజయవాడ డైరీ అంటే అప్పట్లో. కానీ ఇప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ పెరిగిపోయినాయి, కారు ప్రయాణాలు పెరిగిపోయినాయి. కానీ ఆ రోజులే వేరండి. నాకైతే ఇప్పటికీ కూడా విజయవాడ వస్తే ఆ పాత రోజులే గుర్తొస్తాయి. మొన్న కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఒకసారి ఆగి ఆ హోల్సేల్ మార్కెట్లు అన్నీ సరదాగా తిరిగామన్నమాట. ఆ నేరేడు పళ్ళు కొనుక్కుని తిని ఆ పాత రోజులన్నీ అలా గుర్తు చేసుకున్నాను. మళ్ళీ చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ గోదావరమ్మ, ఇక్కడ కృష్ణమ్మ నిండు కుండలాగా తొణికేసలాడుతున్నాయి. పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడడం వల్ల మనకి ఇక్కడ వాటర్ లెవెల్ బాగా పైకి ఉంది. ఇప్పుడు మనమైతే ఇంకెక్కడా ఆగే పని లేదు, డైరెక్ట్గా ఇంకా సూర్యాపేటలోనే ఆగుదామని ఫిక్స్ అయిపోయాం. లెట్స్ గో. విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఇంకా బ్రేక్ అంటే సూర్యాపేటలో 7 మిడ్వే ప్లాజా చాలా చాలా పాపులర్ అయింది. ఇది అంబియన్స్ అది కూడా బాగుంది, రెస్ట్ రూమ్స్ అవి కూడా క్లీన్గా ఉన్నాయి, అండ్ KFC, క్రీమ్ స్టోన్ అవి కూడా ఉన్నాయి. ఇంకా లంచ్ టైం అవ్వలేదు కాబట్టి సరదాగా ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం మేము. నేనేమో జామున్ ఫ్లేవర్ తీసుకున్నా, రోజా ఏమో ఆల్ టైమ్ ఫేవరెట్ న్యూటెల్లా. ఆన్ ద వేలో తినడానికి ఇదిగోండి KFC కూడా తీసుకున్నాం. మళ్ళీ టువార్డ్స్ హైదరాబాద్ జర్నీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు బాగుంది మిడ్వే 7 ప్లాజా అంబియన్స్ అంతా కూడా చక్కగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ విజయవాడ హైదరాబాద్ మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి బెస్ట్ పాయింట్ అనే చెప్పాలి. ఇండియా ట్రిప్లో ఇదిగోండి ఫస్ట్ సారి బర్గర్ తింటున్నాను, అది కూడా KFCది. అసలు ఎలా ఉంటుందో చూడడానికి మాత్రం ఇంత ఉందా, ఇంకా ఇది స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది. బాబు పర్లేదు, బాగుంది, కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తుంది బ్రెడ్, కానీ బాగుంది టేస్ట్. ఓకే. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, అది నాకు చాలా నచ్చింది. ఆ ఎంటైర్ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. విజయవాడ అండ్ హైదరాబాద్ మధ్యన బ్రేక్ తీసుకోవాలంటే కరెక్ట్ స్పాట్ రన్వే 7 ప్లాజా, సూర్యాపేట. చూడండి, జాగ్రత్తగా వెళ్ళకపోతే అసలు ఎంత ప్రమాదం. అశోక్ లేలాండ్ మొత్తం డివైడర్ మీదకి ఎక్కేసింది. మార్నింగ్ 7కి బయలుదేరాం మనం. నరసాపురంలో బ్రేక్ఫాస్ట్ చేసి ఇదిగోండి 1:30 అయింది. సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం అనమాట. ఇదిగోండి ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి ఫుల్ ట్రాఫిక్. సో హైదరాబాద్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కోనసీమ నుంచి హైదరాబాద్ ఒక 6 అవర్స్లో వచ్చేసినట్టే. మధ్యలో టిఫిన్ బ్రేక్, టీ బ్రేక్, సూర్యాపేట బ్రేక్ అనేది చేస్తే 6 అవర్స్లో బాగానే వచ్చేసాం. రథసారథి చిన్న డ్రైవింగ్ ఎలా అనిపించింది వేళ నీకు? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ప్రగతి నగర్ రిలేటివ్స్ విజిట్లు, చిన్న చిన్న టాస్క్లు అన్నీ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసరికి 7 అయిపోయింది. KPHB కాలనీలో ఉన్నాను ప్రజెంట్. ఇదిగోండి నాస్టాలజిక్ థింగ్ ఏంటంటే ఇదిగోండి బ్యాచిలర్ డేస్లో నేను ఈ అపార్ట్మెంట్లోనే ఉండేవాడిని. ట్విస్ట్ ఏంటంటే ఇదిగోండి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ పెయింట్ కూడా వేయలేదు బయట, అది హైలైట్. దండం పెట్టాలి నిజంగా. సో అదనమాట మొత్తం టోటల్ బ్యాచిలర్ ఫ్లాట్, చంద్రముఖి అపార్ట్మెంట్ ఇది. సో బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఏమైనా రూములు ఖాళీ ఉన్నాయేమో అడగండి. చూసుకోండి మరి బంపర్ ఆఫర్ చంద్రముఖి. కరెక్ట్ టెర్రర్ మ్యూజిక్ కొట్టి పెడితే మరి రామ్ గోపాల్ వర్మ కూడా టెంప్ట్ అవ్వాల్సిందే. ఇదిగోండి నో పార్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గేట్, కరెక్ట్గా ఇక్కడే పెట్టారు బండి, అదే అనమాట మ్యాజిక్. సో ప్రజెంట్ అయితే నా హైదరాబాద్ ఫ్రెండ్స్లో కొంతమందిని మీట్ అవ్వడానికి వెళ్ళబోతున్నాం. వీకెండ్ కదా ట్రాఫిక్, అబ్బో వీకెండ్ అంటే వీక్ డే అంటే ట్రాఫిక్ మాత్రం ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. KPHBలో మాత్రం అసలు ఎప్పుడు జనాలు పెరుగుతూనే ఉంటారు అసలు. హాయ్ CMG. హాయ్ నాన్న. హాయ్ వదిన. హాయ్ రోజా. హలో. హాయ్ రహంసి. హలో బాబాయ్. హాయ్ మురళేనియా. మా ఫ్రెండ్స్ సరదాగా ఇదిగోండి మన వీడియో థంబ్నైల్స్ అన్నీ ప్రింట్ వేసి తీసుకొచ్చారు. భలే క్యూట్గా అనిపించింది అసలు. సినిమా పుట్టిన ఊరు, ప్యారిస్లో హోలీ సంబరాలు, సూపర్ అసలు. మొత్తం బోల్డ్ అని ప్రింట్ వేయించారు. ఇదిగో సూపర్ కదా, బాగుంది ఐడియా. ఇన్ని వీడియోస్ చేసామా అనిపించింది సడన్గా. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నా థంబ్నైల్స్ నాకే ప్రింట్ వేసి ఇచ్చారు, కొండవా వేశారు, పంచె బహుకరించారు. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఈ పంచి కట్టుకుని ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి 2011లో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇదిగోండి మా బ్యాచ్ అందరూ కూడా
అప్పటి నుంచి బాండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మురళి అన్నయ్య నా సొంత పెద్దమ్మ గారు అబ్బాయి అనమాట. అండ్ ఈయన చిక్కాల జమీందార్ గారు, కోనసీమ అయినాపురం. యానం పక్కన కూర్చున్నవారు అనూష ఫ్రమ్ అమలాపురం. అండ్ ప్రసన్న గారు మా వదిన, ఉజ్వల గారు మా వదిన, అనూష గారు గుంటూరు కారం. సిఎంజి మోస్ట్ సైలెంట్ కిల్లర్. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్లో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్లో కొంతమంది. చాలా హ్యాపీగా అనిపించింది 2 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం. మిగిలిన అందరు ఫ్రెండ్స్ని కూడా అందరింటికి వెళ్ళి మరీ కలుద్దాం అనుకున్నాను. చాలామందికి వస్తానని చెప్పాను కానీ రాలేకపోయాను. ఒకటే కారణం, టైం. అసలు టైం సరిపోలేదు. ఇదిగోండి రోజాను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చిన ఒక్క నైట్ వీళ్ళని కలుసుకోగలిగాను. ఫ్రెండ్స్ని కలిసేసి డిన్నర్ చేసి అది ఆటోలో వెళ్తున్నాం. నిన్న ఫ్రెండ్స్ని పరిచయం చేశాను కదా, నా ఫ్రెండ్స్ని. ఈవేళ నా మేనకోడలను పరిచయం చేస్తున్నాను. నీ పేరు చెప్తున్నాను. నా పేరు చార్వి. అసలు పేరే డిఫరెంట్ పేరు అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత 4 years తర్వాత తనని కలుస్తున్నాను. నేను కూడా చాలా హ్యాపీ ఉన్నా. నాన్న నువ్వు యూరప్ కథల వీడియోస్ చూస్తావు కదా, నీ ఫేవరెట్ వీడియో ఏంటో చెప్పు. నాకు ఆల్మోస్ట్ అన్ని ఇష్టం. నాకు ఈజిప్ట్ సిరీస్ చాలా ఇష్టం. ఓకే. మరి నీకు యూరప్ లో ఏది ఫేవరెట్ కంట్రీ ఎక్కడ? నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ మై డ్రీమ్ ప్లేస్. ఐమ్ గోనా కమ్ దేర్. ఓకే. మరి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నావు, సో ఫ్రెంచ్ నేర్చుకుని చక్కగా నేర్చుకుంటున్నావు ఆల్రెడీ. వావ్. ఒక 6 years లో నువ్వు మరి ఫ్రాన్స్ లో సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. గుడ్ లక్. థ్యాంక్ యూ. నీ వీడియోస్ చాలా బాగుంటాయి. మామ చాలా బాగా చేస్తాడు వీడియోస్, చాలా బాగా మాట్లాడతాడు. ప్లీజ్ సపోర్ట్ హిమ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మామాస్ ఛానల్. థ్యాంక్ యూ. వచ్చేసే ముందు KPHPలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ గ్యాదర్ అయ్యాం. రోజా ప్యారిస్ వెళ్ళిపోయే ముందు స్పెషల్ పర్సన్స్తో స్పెషల్ డిన్నర్. అదిగోండి మెహబూబ్ గారు, వెల్కమ్ టు. థ్యాంక్ యూ. మీకు వెల్కమ్ టు యూరప్ కథలు అగైన్. నువ్వే కావాలి సాంగ్ షూట్లో ప్యారిస్లో లాస్ట్ డే చక్కగా బిర్యానీ తిన్నాం. మళ్ళీ మీ ఇంటి దగ్గర మటన్ బిర్యానీ సూపర్. చూపిస్తా చూడండి, అసలు మామూలుగా లేవు స్పెషల్స్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రసం, ఫ్రై, అబ్బో కొరమీను పులుసు. మన సినిమాటోగ్రాఫర్ భార్గవ్ బ్రో ఆధ్వర్యంలో ఇదంతా. ఇదిగోండి ఈయన స్పెషల్ పర్సన్, డ్రోన్ మ్యాన్ సూర్య. డ్రోన్ మ్యాన్ అంటే సూర్యకి నేను ఇచ్చిన టైటిల్ అనమాట, అలా పిలుస్తూ ఉంటా. అండ్ మహీ బ్రో ఇప్పుడే పరిచయం అయ్యారు. నైస్ టు మీట్ యూ బ్రో. వచ్చి నెల అయింది. అయ్యో, లాస్ట్ రోజు వచ్చారు మా దగ్గరికి. రాకముందే మీకు ఫోన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు వచ్చారు. బట్ ఎనీవే స్పెండ్ చేసిన కొద్ది టైం కూడా వెరీ హ్యాపీ. సూపర్. అసలు థ్యాంక్ గాడ్ లాస్ట్ లో వచ్చారు మీరు. అండ్ వెళ్ళిపోయి ఉంటే ఒక బ్యూటిఫుల్ సెండ్ ఆఫ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి ఒక 1 hour తర్వాత. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. రోజా చెక్ ఇన్ చేయడానికి లోపలికి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసింది. వన్స్ చెక్ ఇన్ అయిపోయిందంటే వాళ్ళు బయటికి రాలేరు, మనం లోపలికి అసలే వెళ్ళలేం. ఇలా అద్దాల మధ్యలోంచి టాటా బై బైలు చెప్పుకోవడమే. రోజా ఖటార్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేస్తుంది. ఖటార్ ఎయిర్వేస్ చెప్పక్కర్లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్ అనమాట. చూడొచ్చు ఫ్లైట్ లోపల అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. తెలుగు సినిమాలు ఉంటాయి, నావిగేషన్ చూసుకోవచ్చు. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. 2 times or 3 times ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ దోహాలో దిగి అక్కడ మళ్ళీ ప్యారిస్ ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా దోహా ఎయిర్పోర్ట్ విజువల్స్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అంట. నేను కూడా ఇప్పటి వరకు దోహాలో ఎప్పుడూ దిగలేదు. ఏంటంటే టెర్మినల్ నుంచి మన ప్యారిస్ వెళ్ళే టెర్మినల్కి వెళ్ళడానికి మళ్ళీ మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అదిగోండి తను మెట్రో ట్రైన్లో అన్నీ కూడా వీడియోస్ తీసింది. చూడండి దోహా ఎయిర్పోర్టు ఎంత పెద్దది ఉందో. ఏంటంటే హబ్ కదా, చాలా పెద్దదనమాట. ఈ ఫ్లైట్ కూడా A380 మోడల్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్స్ అనమాట. ఇది చాలా పెద్దది. నేను వెళ్ళబోయే ఫ్లైట్ కూడా ఇలాంటిదే. అప్పుడు ఇంకా క్లియర్గా ఒక వీడియో చేస్తాను. A380 అంటే అది క్వీన్ ఆఫ్ ద స్కై అని చెప్పాలి. మొత్తానికైతే సేఫ్గా రోజా ప్యారిస్లో దిగిపోయింది. ఇదిగోండి ఇది ప్యారిస్ టెర్మినల్ 1.